అందరికీ నమస్తే. నేను మీ సురేష్ మోత్కూర్. ఈరోజు వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం అధ్యక్షులైనటువంటి ఎల్పటి అశోక్ గారు మనతో తరమును మరవని సేవ చేసిండు జనమే మనమని కలిసెను చూడు జనం గుండెల్లో కొలువైనోడు జాగృత పరిసే గుంతైనలో నిలిసిన ప్రస్థానం వాస్తవానికి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తన మండలంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయనే అంశాలను తన మాటల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఏ విధంగా జరుగుతున్నాయి ప్రభుత్వం పనులు? అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలాంటి పథకాలు మీ గ్రామం లోపల ఎక్కువ కొనసాగిస్తూ ఉన్నారు? ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత 10 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు పేద ప్రజలు. మరి మా ప్రభుత్వము మాటల ప్రభుత్వము, మరి చేతల ప్రభుత్వము. మాటలు చెప్పి ఏదో గారడీ చేసే ప్రభుత్వం కాదు. నమస్కారం అండి, నా పేరు సంపత్ కుమార్. చౌడపూర్ గ్రామం. మేము ఇందిరా మిల్లు వచ్చింది మాకు. ఫస్ట్ బిల్లు 1 లక్ష రూపాయలు పడ్డది. ఎవరి పేరు మీద వచ్చింది? మా అమ్మమ్మ పేరు మీద వచ్చింది. పేరేం పేరు? కాలమ్మ, కమ్మరి కాలమ్మ పేరు పైన వచ్చింది. ఫస్ట్ బేస్మెంట్ బిల్లు ఒక 1 lakh వచ్చింది. సెకండ్ బిల్లు 1 lakh వచ్చింది. థర్డ్ బిల్లు పడలేదండి ఇంకా. అంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు రావడం వల్ల ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇందిరా మిల్లు రావడం వల్ల చాలా సంతోషంగా ఉందండి. 9 సంవత్సరాల నుంచి మేము బయట రెంట్కే ఉంటున్నాము. 2013 నుంచి బయట రెంట్కే ఉంటున్నాం. ఇప్పుడు కొత్తగా వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది. అంటే సాధారణంగా ఇది పేదలకు ఉపయోగపడ్డట్లా పడనట్లా నీ అంచనా? ఉపయోగం ఉందండి. పేదలకు ఉపయోగమే. అంటే కొంతమంది ఏమంటున్నారు అంటే ఇందిరమ్మ ఇండ్లు స్టార్ట్ అయినాయి కానీ బిల్లులు రావట్లేదా అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? బిల్లులు పడుతున్నాయండి, కాకపోతే కొంచెం లేట్ అయి పడుతున్నాయి. ఓకే, అంటే మొత్తానికి పడుతున్నాయి బిల్లులు. సేఫే. ఓకేనా? రైట్. ఇంకా మీరు జనాలకు ఏం మెసేజ్ చేయాలని? జనాలకి ఇంకా కొంచెం టైం పడుతుందండి. ప్రతి ఒక్కరికి ఇల్లు రావాలని కోరుతున్నాం. కరెక్ట్. అంటే ప్రభుత్వం మీద నీకు అభిప్రాయం ఎట్లా ఉంది? అభిప్రాయం మంచిగా ఉందండి. అంటే కొందరు ఏమంటున్నారు అంటే ప్రభుత్వము కొన్ని పనులు హామీలు ఇచ్చింది. హామీలు ప్రతి ఒక్కటి అమలు చేస్తుంది. మిల్లమిల్లగా అమలు చేస్తుంది. ఒక్కొక్కటి అమలు చేస్తుంది. చిన్నమ్మ ఎవరు? చౌడాపురం. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది కదా, ఎట్లా నడుస్తుంది పని? మరి మంచిగా నడుస్తుంది సార్. ఎంతవరకు వచ్చింది పని? బేస్మెంట్ వరకు వచ్చింది. బేస్మెంట్ బిల్ వచ్చిందా? సర్లే సార్. అంటే మన అప్లికేషన్ అట్లా చేసారా? చేసాం సార్. ఓకే, రైట్. అంటే ఇందిరమ్మ ఇల్లు రావడం వల్ల మీకేమన్నా మంచిగా అనిపిస్తుంది? అంటే ఇంతకుముందు ఇల్లు ఉండేనా లేకుండేనా? లేకుండే సార్, పెంకిల్లు ఉండే చిన్నగా. ఇప్పుడు ఇల్లు వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం రాలేదు, ఇప్పుడు వచ్చింది. అంటే అప్పుడు ఇల్లు అడిగిర్రా మీరు? అడిగినాం కానీ ఎవరు రాలేదు, సాగించుకున్నాం సార్. ఎవరికి సాగించుకున్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చినందుకు అంటే కాంగ్రెస్ వచ్చినందుకు వచ్చింది సార్ ఇల్లు వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే పైసల్లో సరిపోతున్నాయా లేకపోతే నువ్వేమన్నా వేసుకుంటున్నావు? సార్ సరిపోవు. మంచిగా కట్టుకుంటున్నావు? మంచిగా కట్టుకుంటున్నాం. నీ పైసలు వేసుకుంటున్నావు? కొన్ని కలుపుకుంటున్నాం. కలుపుకుంటే కదా నీకే మంచిగా ఉండేది. సరే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం అనేది పేదలకు మంచిదా చెడ్డదా? మంచిదే సార్. మంచిదా. ఎప్పటి వరకు అయిపోతావు ఇందిరమ్మ ఇల్లు? 6 నెలల లోపల అయిపోతుంది. అందరికీ నమస్తే. నేను మీ సురేష్ మోత్కూర్. ఈరోజు వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం అధ్యక్షులైనటువంటి ఎల్పటి అశోక్ గారు మనతో ఉన్నారు. వాస్తవానికి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తన మండలంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయనే అంశాలను తన మాటల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్తే మరొకసారి తెలియజేస్తూ. అన్న నమస్తే. నమస్కారం తమ్ముడు, బాగున్నావా? బాగున్నా సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం, ఫైన్. ఇప్పుడు మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ విధంగా జరుగుతున్నాయి ప్రభుత్వం పనులు? ప్రజలంతా అంత సుఖంగా ఉన్నారు. ఓకే. అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలాంటి పథకాలు మీ గ్రామం లోపల ఎక్కువ కొనసాగిస్తూ ఉన్నారు? ప్రభుత్వం ఏర్పడ్డాక ఫస్ట్గా పత్రికా సోదరులకు మీకు నమస్కారం తెలియజేసుకుంటూ, నేను ఎల్పటి అశోక్ కుమార్, చౌడాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నా. ఓకే. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత 10 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు పేద ప్రజలు. మరి మా ప్రభుత్వము మాటల ప్రభుత్వము, మరి చేతల ప్రభుత్వము. మాటలు చెప్పి ఏదో గారడీ చేసే ప్రభుత్వం కాదు. అయితే మేము 2 సంవత్సరాల క్రితం ఆల్రెడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
మరి మేము అన్నటువంటి 6 గ్యారెంటీలో భాగంగా ఓకే ముఖ్యంగా పేద ప్రజలకు ఏం అవసరం అంటే ఇల్లు అయితే చాలా అవసరం. ఓకే ఆ ఇందిరమ్మ ఇల్లు తీసుకొని ఈరోజు ప్రతి గ్రామంలో నా మండలనే దాదాపుగా 375 ఇండ్లు స్టార్ట్ అవుతున్నాయి. అంటే మొత్తం ఎన్ని ఇండ్లు శాంక్షన్ అయినాయి అన్న? నా మండలం మొత్తం దాదాపుగా 375 ఇండ్లు శాంక్షన్ అయింది. అందులో ఎన్ని స్టార్ట్ అయినాయి అంటే పునాదులు అట్లా వేయడం? దాదాపుగా అన్నీ కూడా 80% స్టార్టింగ్లో ఉన్నాయి. ఒక 20-30% ఆల్రెడీ స్లాప్ అయినాయి. ఒక 2-5% కూడా గృహప్రవేశాలు అయినాయి. ఇప్పుడు ఈ ఇల్లు కూడా ఆల్రెడీ ఇందిరమ్మ ఇల్లే, ఇది గృహప్రవేశం కూడా అవడం జరిగింది. అంటే ఇప్పుడు ఒక ఇల్లు ప్రారంభం అవుతుందంటే స్టార్టింగ్లో ఎంత బిల్లు వస్తుందన్న? స్టార్టింగ్లో మనకు ఇల్లు స్టార్ట్ అయినప్పుడు బిఎల్ స్టేజ్ అని మనకు బేస్మెంట్ లెవెల్, దానికి 1 లక్ష రూపాయలు, గోడలకు 1 లక్ష రూపాయలు, స్లాబ్కు ఇప్పుడైతే 1,60,000 రావడం జరుగుతుంది. 40,000 రూపాయలు ఎన్ఆర్జీఎస్లకి రావడం జరుగుతుంది. దాని తర్వాత ఫైనల్ బిల్ 1 లక్ష రూపాయలు రావడం జరుగుతుంది. కాబట్టి దాదాపుగా మొత్తం కూడా 5 లక్షల రూపాయలు కవర్ చేయడం జరుగుతుంది రమ్మ ఇల్లు. అంటే ఇంకొకటి అన్న, కొంతమంది భయపడుతున్నారు. ఎక్కడ అంటే చివర్లో ఉన్నటువంటి ఏది స్లాబ్, అది ఎన్ఆర్ఈజిఎస్ బిల్ కదా, అక్కడ కొంతమంది భయపడుతున్నారు లబ్ధిదారులు. వాళ్ళకు మీరు ఎట్లా ధైర్యం ఇస్తారు? మొత్తంలో ఎన్ఆర్జీఎస్ బిల్లు కాదు, స్లాబ్ బిల్లు. ఓన్లీ 40,000 స్లాబ్ బిల్లు ఎన్ఆర్జీఎస్ కింద వస్తాయి. 1,60,000 మళ్ళీ ఇందిరమ్మ హౌసింగ్ కిందనే ఆల్రెడీ మనకు స్టేట్ లెవెల్లో ఇచ్చేస్తుంది ఆల్రెడీ. అంటే కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి భయపడుతున్నారు, అందుకని. లే, అది ఎక్కడ మీకు తప్పు సమాచారం ఎవరు ఇచ్చారో అది ఆల్రెడీ దాదాపుగా అందరు ఇప్పుడు ఇక్కడ ఇంట్లో ఉన్నాం కదా, ఈ ఇండ్లతో మాట్లాడిపిస్తాను నీకు. వాళ్ళకి ఆల్రెడీ ఫస్ట్ 2 లక్షల రూపాయలు పడ్డాయి, ఈ ఇంటికి 2 లక్షలు పడ్డాయి. స్లాబ్ బిల్లు 2 లక్షలు పడ్డాయి. తర్వాత 40,000 రూపాయలు దాన్ని ఎంఎన్ఆర్జీఎస్లకు మార్చడం జరిగింది. 1,60,000 రూపాయలు క్లియర్గా ఎన్ఆర్జీఎస్ కింద కాకుండా మనకు ఇందిరమ్మ ఇళ్ళ కింద 1,60,000 పడ్డాయి క్లియర్గా. అంటే సార్ మీ గురించి అప్పుడప్పుడు అంటుంటాడు. అంటే మేము మీటింగ్లోకి వెళ్ళడం కానీ ప్రెస్ మీట్కి వెళ్ళినప్పుడు ఎల్పటి అశోక్ గారు అంటే దాదాపు 24 గ్రామ పంచాయతీలకు 21 గ్రామ పంచాయతీ సర్పంచులను గెలిపించిండు అంటారు. దీనిపైన ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఎస్, మీరు అడగండి విలేజ్లోకి పోయి. ఓకే, వాస్తవాలు అనేది చెప్తే కాదు కదా, మీరు కూడా మీరు పత్రికా సోదరులు, మీరు ప్రింట్ మీడియా వాళ్ళు కాబట్టి మీకు కూడా ప్రత్యక్షంగా తెలుసుకోండి. వాస్తవానికి ప్రజలు ఈరోజు బ్రహ్మరథం పట్టారండి. ఎక్కడ మా తాన దాదాపుగా 150 మంది సర్పంచ్లు మా కాన్స్టిట్యూన్సీ కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు దాదాపుగా. మరి మిగతా ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది? అయితే మిగతా అంటే కొన్ని ఎట్లుంటాయంటే గ్రామాల్లో కూడా వ్యక్తిపరంగా కూడా కొంత ప్రభావం పడి ఆ విధంగా జరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మేము ఆల్రెడీ తాలూకాలోనే 90% సర్పంచ్లు ఉన్నాం కదా. 10% ఏ గవర్నమెంట్ ఉన్నా ఆ వ్యక్తిపరంగా చేంజింగ్ ఉంటుంది. దాన్ని వ్యక్తిపరంగా ఉంటుంది, ఏదో పార్టీ పరంగా వ్యక్తిపరంగా ఉంటుంది. ఈ పార్టీ పరంగా మేము ఆల్రెడీ 90% సర్పంచ్లో ఉన్నాం. ఆల్రెడీ మా ఎమ్మెల్యే గారు ఉరికే గుర్రాలు లాంటి మమ్మల్ని ఉరికిస్తున్నాడు. ప్రతి గ్రామంలో చూడండి, మేము ఈ దాదాపుగా వచ్చిన 2 సంవత్సరాల లోపలే ఒక సీసీ రోడ్ల కాడికి వెళ్ళి, డ్రైనేజ్ల కాడికి వెళ్ళి, హైమాస్ లైట్ల కాడికి వెళ్ళి, ఇందిరమ్మ ఇళ్ళ కాడికి వెళ్ళి, రుణమాఫీ కాడికి వెళ్ళి, ఆత్మీయ భరోసా కాడికి వెళ్ళి, మన కరెంటు ఉచిత కరెంటు కాడికి వెళ్ళి, బస్సు ఫ్రీ కాడికి వెళ్ళి అన్నీ అమలు చేస్తున్నామండి. టోటల్గా 6 గార్డుల లోపల మొత్తం కూడా దాదాపుగా ఏ 1-2 కూడా రేపు మాపు ఆల్రెడీ అసెంబ్లీలో ప్రకటించి మహాలక్ష్మి పథకం కింద మరి మహిళలకు 2,500 అనేది దాన్ని కూడా త్వరలోనే అది ఎక్కువ టాక్ జరుగుతుంది. ఏమంటారు అంటే ఇవి ఇచ్చిన హామీలు కాకుండా ఇయ్యనివి చేస్తున్నారు, కానీ ఒక మహిళకు 2,500 రూపాయలు కోడలు కానీ అత్త కానీ, దీనిపైన ఎందుకు లేట్ అవుతుండొచ్చు? అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ మనం చూసినాం, మొత్తము రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయింది గతంలో ఉన్నట్టు ప్రభుత్వం. గతంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకు దాదాపుగా ఎంత అప్పు చేసింది అనేది మీకు ఆల్రెడీ క్లియర్గా తెలిసింది. ప్రత్యక్షంగా మీరు ఆల్రెడీ వింటున్నారు, మీకు తెలుసు కూడా. ఆ అప్పులు కావడం వల్ల అప్పులకు కట్టే మితికి గవర్నమెంట్ వచ్చే ఆదాయం మనకు వచ్చేదే తక్కువ ఆదాయం. దాంట్లో లోపల ఆ మితికి కట్టడం వల్ల కొంచెం ఇబ్బందిగా అయ్యి ఆల్రెడీ అన్ని స్కీములు చూడండి. గ్రూప్ 1 ఉద్యోగము 10 సంవత్సరాల లోపల ఒక్కసారి వేయలే. 10 సంవత్సరాల లోపల అన్ని కేసులు, అన్ని కోర్టులు, అన్ని స్కామ్లు చేసుకుంటూ పోయి 10 సంవత్సరాలు కాలగాపం చేసిరు. మేము అట్లా చేయలేదు. మేము వచ్చిన ఎంబడే ఉద్యోగాలు అన్నాం. ఇప్పటికే దాదాపుగా 50,000 ఉద్యోగాలు దాటినాయి మన దగ్గర. ఇప్పటికే దాదాపుగా మేము అన్నాం, మాటలు అన్నాం, చేతల్లో చూపిస్తున్న ప్రభుత్వం ఇది. కేసీఆర్ గారు అన్నట్లు మాటలు మాట్లాడి మభ్యపెట్టే ప్రభుత్వం కాదు. మా రేవంత్ రెడ్డి గారు కింది స్థాయి నుంచి వచ్చేటువంటి ముఖ్యమంత్రి. మా ఎమ్మెల్యే గారు కూడా ఒక రైతు బిడ్డ. ఆయనకు బాధక సాధకాలు మొత్తం తెలుసు రైతులు కూడా. కాబట్టి ఆయన ఎక్కువగా కూడా రైతుల మీద దృష్టి పెట్టించి రైతుల మీద మా గ్రామాలన్నీ కూడా ఎక్కువ ట్రైబల్ ఏరియా మాది. చౌడాపూర్ మండలం అంటే ట్రైబల్ ఏరియా. మీరు మొన్న చూశారండి, రిజర్వేషన్లు కూడా 2 కూడా ఎస్టీకే వచ్చినాయి, జేపీటీసీ ఎంపీపీ.
అంత ట్రైబల్ ఏరియాని గుర్తించి మరి బీసీలకు కూడా 50% ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంత చాకచక్యంగా పనిచేస్తుంది ఈరోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు. మీరు పక్కన కొడంగల్ కాన్స్టిట్యూన్సీ, ఇక్కడ పరిగి కాన్స్టిట్యూన్సీ చూడండి. ఇప్పుడు మనకు హైదరాబాద్ నుంచి పరిగి రావాలంటే ఎంతమంది చనిపోయారు. గతంలో ఒక 2 నెలల క్రితమే 20 మంది చనిపోయారు బస్ యాక్సిడెంట్లో. అది పట్టించుకోలేరు ఎవరు. మరి 10 సంవత్సరాలు పరిపాలించినట్టు టీఆర్ఎస్ గవర్నమెంట్ మరి వాళ్ళే అధికారం ఉన్నారు కదా. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రి ఉన్నారు, మహేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు. కనీసం మరీకెళ్ళి మల్కాపూర్ వరకు కూడా రోడ్ వేసుకునే స్థితి లేదు ఒక ఎమ్మెల్యే గారికి. ఈరోజు మా ఎమ్మెల్యే గారు చూడండి, డబల్ రోడ్లు, 4-వే రోడ్లు, 6-వే రోడ్లు, రేడియల్ రోడ్లు, రైల్వే లైను. ఇంత చదువుకున్న వ్యక్తి కాబట్టి పరిగి పైన ఏదో చేయాలి, పరిగిని మొత్తం ఒక ఆదర్శ పరిగి తాలూకా చేయాలనే ఉద్దేశంతో పట్టుబట్టుకొని 100 పడకలు. అంటే మీరేమో ఆదర్శ పరిగి చేయాలని మీరు అంటున్నారు, కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే రామ్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన అంటే శిలాఫలకం వేసి వెళ్ళిపోతారు అంతే తప్ప పని చేయరు అని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. దీనిపైన మీరేమంటారు? ఇది నగొస్తుందండి. మీరు పరిగిలో పోయి చూడండి, 100 పడకల హాస్పిటల్ని అది మరి ఏ ఫౌండేషన్ వేసి పెట్టారా, పని నడుస్తుంది. మీరు ప్రత్యక్షంగా చూడండి, 100 పడకల హాస్పిటల్ మన ఫౌండేషన్ వేసి అట్లే వదిలిపెట్టిపోయారా, లేకపోతే పని నడుస్తుందా? మీరు ప్రత్యక్షంగా మీరే పోయి వీడియో తీయండి. అదే 4-వే లైన్ వికారాబాద్ టు చౌడ పరిగి 4-వే లైన్ నడుస్తుందా లేదు మీరు ప్రత్యక్షంగా చూడండి. అదే పరిగి టు షాద్నగర్ 4-వే లైన్ నడుస్తుందా లేదు చూడండి. అదే రేడియల్ రోడ్ సర్వే నడుస్తుంది. అదే మళ్ళీ మన్నెగూడ టు అప్ప జంక్షన్ వరకు ఆల్రెడీ 6 లైన్ రోడ్ నడుస్తుంది. చూడండి, మీరు ప్రత్యక్షంగా మీరు చూడండి. మాటల ప్రభుత్వం కాదండి, గారడి చేసే ప్రభుత్వం కాదు, చేష్టలతో చేపించి చూపించే ప్రభుత్వం ఇది. సరే, చివరిగా మనం అనేది ఏంటంటే రామ్మోహన్ రెడ్డి గారికి మీరు అంత సన్నిహితంగా ఉంటారు. మీ ప్రాంతం అభివృద్ధి చేయడానికి ప్రత్యేకంగా ఏమైనా నిధులు కేటాయిస్తుర్రా? తప్పకుండా. మేము అడిగిన దానికి సార్ ఏమీ కాదంటలేడు. సార్ నాకు 2 కోట్లు కావాలంటే బరాబర్ ఇస్తున్నాడు ఆల్రెడీ. ప్రతి గ్రామంలో మీరు వెళ్ళాలండి. ఈ రోజు కూడా మీరు ప్రత్యక్షంగా చూడండి, ప్రతి విలేజ్కు 5 నుంచి 10 లక్షల సీసీ రోడ్ ఇవ్వడం జరిగింది. గతంలో సర్పంచ్ లేకున్నా ఆడ ఉన్నటువంటి కార్యకర్తలతోటి ఒక్కొక్క గ్రామానికి 10-15 లక్షల సీసీ రోడ్లు వేయడం జరిగింది. దాదాపుగా ఇప్పటికే నా మండలంలో ఇప్పటికే దాదాపుగా 3 సంవత్సరాల లోపల దాదాపుగా 5-6 కోట్ల సీసీ రోడ్లు వేయడం జరిగింది. మొత్తం ఎన్ని విలేజ్లు వస్తాయి నీకు? మొత్తం నాకు 24 గ్రామ పంచాయతీలు వస్తాయి. 27,000 ఓటర్స్ ఉంటారు నా మండల్లో. 24 గ్రామ పంచాయతీలు ఉంటాయి. అందులో ట్రైబల్స్ ఎక్కువ ఉంటారు. మొన్న మెజార్టీ ఎంత ఇచ్చారు సార్కి? ఎమ్మెల్యే గారికి మా దగ్గర మొన్న మెజార్టీ 2,500 మెజార్టీ ఇవ్వడం జరిగింది. మా మండల్ లెవెల్ టోటల్గా. సార్ ఎట్లా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీ ఉన్నాను నా మండలమైన సార్కు. చాలా అపారమైన ప్రేమ, అపారమైన గౌరవం. మేమంటే కూడా చాలా ఇష్టం సార్కు. పోతే కూడా మమ్మల్ని పక్కలో కూర్చొని తన ఒక సొంతం తమ్ముళ్ళగా నన్ను భావిస్తాడు మా ఎమ్మెల్యే గారికి. భవిష్యత్తులో మీకు జెడ్పీటీసీ కానీ అంటే మండల్ లెవెల్ క్యాడర్ ఏమైనా ఛాన్స్ ఉందా? నా ఉద్దేశం మా ఎమ్మెల్యే గారు కార్యకర్తగా పనిచేయమని చేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను. మా ఎమ్మెల్యే గారి మాట తీసేయడానికి నేను ఆశ అనేది అందరికీ ఉంటుంది. నేను లేదంటే లేను. నేను ఒక ఆశాభావన ఉండొచ్చు, కాదంటలే. కానీ అవకాశాలు అనేది మా పెద్ద మంచి ఉంటాడు. ఆయన ఏం చెప్తే దానికి కట్టుబడి ఉంటాం. ఆయన సామాన్య కార్యకర్తగా ఉండమంటే కూడా ఉండడానికి సిద్ధంగా ఉన్నా. చివరిగా రామ్మోహన్ రెడ్డి సార్కి మీరు ఏం విన్నవించుకోవచ్చు? రామ్మోహన్ రెడ్డి గారికి మా మండలి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మొన్ననే మా చౌడాపూర్ మండలి కూడా 35 పడకల హాస్పిటల్ కూడా ఇవ్వడం జరిగింది. ఫౌండేషన్ కూడా వేసడం. మాకు ఆల్రెడీ మాకు దగ్గరనే కూడా రేడియల్ రోడ్ వస్తుంది, దగ్గరనే కూడా అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది. ఈ పక్కనే ఉన్నటువంటి కొందూరు, మరి కొందూరు లక్ష్మీదేవపల్లి కూడా మొన్ననే ముఖ్యమంత్రి గారు వచ్చి కూడా మరి అతి త్వరలో దాన్ని మంజూరు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నారు రామ్మోహన్ గారు. మరి వారికి మేము ధన్యవాదాలు ఇప్పుడు చెప్పాలి. మేము రుణపడి కూడా ఉండాలి లేక ఎల్లకాలం. మా మండలి ఇప్పుడే కాదండి, ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకే మెజార్టీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ మీదే అభిమానం మాకు. ఎందుకంటే మా తన గతంలో కూడా ఇందిరమ్మ రాజ్యం నుంచి కూడా మాకు ఎడ్లు, బర్రెలు, గొర్రెలు, రోడ్లు, ఇల్లు, అసైన్మెంట్ భూములు ఇచ్చిన ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ రోజు నుంచి కూడా మా కాంగ్రెస్ పార్టీ అంటే చాలా ఇష్టం. నమ్మకమైన పార్టీ, మోసాలు చేసే పార్టీ కాదు. వీళ్ళు దాకా 3 ఎకరాలు భూమి ఇస్తామన్నారు, ఎక్కడ ఇచ్చారండి? మేము గతంలో భూ పంపిణీ కింద రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి ఇదే భూ పంపిణీ కింద మాకు లావణి పట్టాలనేది ధారాళంగా ఇవ్వడం జరిగింది. అది మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2018లో దండి అనే పేరు తీసుకొచ్చి దాన్ని ఆన్లైన్లో చేసి లేకుండా చేసి, ఈరోజు లావాదేవీలు లేకుండా చేసి, దాన్ని ట్రాన్సాక్షన్ లేకుండా చేసి దాన్ని ఆపడం జరిగింది. చివరిగా నీ మండల ప్రజలకు కానీ ఓటర్లకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నాను? నా మండల ప్రజలకు నేను ఒక్కటే కోరుకుంటున్నాను, ఏమంటే మనం నమ్ముకున్న వాళ్ళని మనం మోసం చేయొద్దు. ఈరోజు నాకు 350 ఇండ్లు కావాలంటే 350 ఇండ్లు ఇస్తా అని ఆల్రెడీ ఇచ్చిండు, నడుస్తుంది. 2వ విడత కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు మన తనకు వచ్చి క్లియర్గా చెప్పడం జరిగింది. ఏమని చెప్పిండే, ఏప్రిల్ చివరి మాసంలో 2వ విడత ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అని చెప్పిండు. మాకు ట్రైబల్ ఏరియా ST SC ఎక్కువ ఉంటారు కాబట్టి మాకు ఇండ్లు అంటే చాలా ఇష్టం. ఇందిరమ్మ ఇండ్లు అంటే
మాకు మరీ ఇంకొక 500 ఇళ్ళు ఇస్తే నా మండలాన్ని చాలా చక్కగా తయారు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇది కూడా మా ఎమ్మెల్యే గారికి విన్నవించుకుంటున్నాను. ఏది కాదంటలేడు, ఇది కూడా కాదనడు, మాకు తెలుసు. మరి ఇట్లాంటి ప్రభుత్వమే కావాలని కోరుకుంటున్నాం. ఇంకా ఈ ప్రభుత్వం ఎవరన్నా కాదన్నా, ఎవరు మభ్యపెట్టినా పెట్టకున్నా మా ప్రభుత్వం ఇంకా 5 ఏళ్ళు ఖచ్చితంగా వస్తాం. ఈ ఒక 3 ఏళ్ళు, ఇంకో 5 ఏళ్ళు, 8 ఏళ్ళు కంపల్సరీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంటారు. మా ఎమ్మెల్యే గారే మన పరిగికి ఎమ్మెల్యే గారు ఉంటారు. ఎవరు మభ్యపెట్టినా, ఎన్ని అపోహలు చేసినా దీంట్లో నమ్మే సత్యం ఏం లేదు. ఖచ్చితంగా మేమే ఉంటాం అధికారంలో. ఓకే, రైట్. థ్యాంక్ యూ అన్న, ఇంతవరకు అవకాశం ఇచ్చినందుకు. ఇంకొక విషయం ఏంటంటే, మరొకసారి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడం, మరొకసారి పరిగి ఎమ్మెల్యేగా రామ్మోహన్ రెడ్డి గారు ఉంటారనే ఆశాభావాన్ని ఎల్పటి అశోక్ గారు, చౌడాపూర్ మండల అధ్యక్షులు గారు మన మీడియా ద్వారా తెలపడం చాలా సంతోషం. థ్యాంక్ యూ అన్న. అమ్మ, నీ పేరు? జంకు జంకు. ఈ ఇల్లు ఎక్కడిది? రేవంత్ రెడ్డి ఇచ్చినాడు సార్. రేవంత్ రెడ్డి ఇచ్చినదా? ఎట్లా అనిపిస్తుంది సార్ ఇవ్వడం? మంచిగా ఉండేది సార్. మాకు ముందు అయితే ఇల్లు లేకుండే, వాన గురుస్తుండే, పూరా పాత ఇల్లు ఉండే. పాతది ఉండే. ఎన్ని సంవత్సరాల నుండి ఉండే ఇల్లు? అండ 20 సంవత్సరం అయ్యా సార్. 20 సంవత్సరం. రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక ఇల్లు వచ్చింది, మంచిగా చేసుకొని బతుకుతున్నాం సార్. బిల్లు వచ్చింది, 3 బిల్లు వచ్చింది, మంచిగా ఉన్నాడు సార్. రాలేడు సార్, వస్తానే రాకపోయా. పులారం తెచ్చినాము, సెల్ల తెచ్చినాము, రాలేడు సార్. ఎట్లా ఉంటది? వస్తే మంచిదే కదా సార్. మాకు కూడా, మేము కూడా అలా బతుకుతున్నాం. అలా మీద ఇల్లు ఇచ్చినాడు, ఇల్లు కట్టుకున్నాము, మంచిగా ఉన్నాం సార్. ఇప్పుడు ఏం పరిస్థితి లేదు మాకు. రామ్మోహన్ రెడ్డి సార్ మంచోడే సార్ మాకు. ఎందుకు అంతా సహకారం మన పేదలకు చూస్తున్నాడు కదా సార్. పేదలకు లేని వాళ్ళకు ఇల్లు ఇచ్చే మేము కూడా ఇప్పుడు సంతోషం ఉన్నాము. పిల్లలు జల్లలు ఏడవాన కాలంలో తిరిగి వచ్చినా కానీ పోతే ముఖ్యం అనుకుంటా కానీ ఇంత నిద్ర వస్తుంది మాకు. ఇంట్లో ఉంటది, నిద్ర వస్తుంది. ఆ మీన్కెళ్ళి గురిస్తే కింద పడుకుంటుంటే అప్పుడు ఎవరు వెళ్ళారు సార్. రేవంత్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికి ఇచ్చినాం అంటున్నాం సార్. ఏం ఆవాదం చెబుతామా? ఇట్లా వచ్చినాయి సార్. ఇప్పుడు ముద్దుగానే ఉన్నాం మేము. మంచిగా ఉన్నాం సార్. ఓకే ఉన్నాం సార్.